హలో! హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఒక మంచి టాపిక్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. సో, అదేంటంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్‌లో ఓపెన్ చేయగానే ఎట్లా సబ్స్క్రైబర్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలా అనే వీడియోస్ చాలా వస్తున్నాయి కదా! నేనైతే నేను కూడా ఒకసారి చూద్దాం ఇది ఎంత నిజమా అని ట్రై చేశానండి. సో, అదైతే చాలా వరకు ఎవరు చేయొద్దనే చెప్తాను. ఎందుకంటే నా ఛానల్ అనేది అందులో ఒక నిమిషంలో ఎళ్ళిపోయిందండి. సో, అలా ఎవరికీ కాకూడదని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను జెన్యూన్‌గా. అంటే నేను వీడియో గూడా చేశానండి. సో, ఆ వీడియో గూడా మీకు అప్‌లోడ్ చేశాను. ఈ వీడియోలో చూడండి కావాలంటే. ఇలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే స్టాప్ చేసుకోండి అని నేను చెప్తాను. ఎందుకంటే అది నా సబ్స్క్రైబర్స్‌కి నేను జెన్యూన్‌గా చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళు నాకు జెన్యూన్‌గా వచ్చిన సబ్స్క్రైబర్సే అండి. నాకు ఎవరు ఇందులో తెలీదు. నేను చేస్తున్నప్పటి నుంచి ఒక 2 వీక్స్ అట్లా అయింది. సో, నాకైతే మంచిగానే కనెక్ట్ అవుతున్నారు. సో, అందుకనే నేను చేసే వాళ్ళకు గూడా ఈ వీడియోని చూసి నేర్చుకుంటారని చెప్తున్నాను. అదేంటంటే ఇప్పుడు ఓపెన్ చేయగానే ఎట్లా సబ్స్క్రైబర్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలా అని చెప్తున్నారు. అక్కడొచ్చేసి యూట్యూబ్ ఓపెన్ చేయగానే అక్కడ వెళ్ళేసి ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే సెర్చ్ చేయమంటారు. సో, అక్కడ సెర్చ్ చేయంగానే మనకు ఎవరు ఎక్కువ సబ్స్క్రైబర్ అంటే 40 మినిట్స్‌లో ఇంత 1000 సబ్స్క్రైబర్స్, 1 అవర్‌లో ఇంత సబ్స్క్రైబర్స్ చేసుకున్న వీడియోస్ వాళ్ళకి వెళ్ళి ఆ లింక్ కాపీ పేస్ట్ చేసుకొని అక్కడ వెళ్ళి studio.com అని క్లిక్ చేసి గూగుల్ క్రోమ్‌లో అందులో ఓపెన్ చేయగానే ఇట్లా ఛానల్ అని దీంట్లో అప్లోడ్ చేయమంటారు. అలా చేయగానే మన ఛానల్ అనేది వెళ్ళిపోతదండి నిజంగానే. సో, నేను వీడియో అయితే మీకు పెడతాను చూడండి. దాని తర్వాత మనకు ఓపెన్ చేస్తే మన వీడియోస్ ఉండవు. మన యూట్యూబ్ అనేది ఆన్ కాదు. సో, అలా చేయడం వల్ల నేనైతే చాలా భయపడిపోయాను. ఇంత కష్టపడి చేస్తున్నాం కదా! ఎందుకు ఇలా అయిపోయింది అనుకునేసాను. సో, దాని తర్వాత ఒక 10-20 మినిట్స్ చానా ఇబ్బంది పడిన ఇబ్బంది పడానండి. అంటే ఎలా వెళ్ళిపోయింది ఇంత తొందరగా, అయ్యో! ఇదేదో చేసేసి వెళ్ళిపోయేసిందే అనుకున్నాను. సో, అలా చేయడం వల్ల నాకైతే ప్రాబ్లమ్ అయిందండి. అలా చేసే వాళ్ళకు ఎవరైతే ఉన్నారో నా సబ్స్క్రైబర్స్‌కి నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఎవరికైతే తెలీదో వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే నేను వీడియో గూడా అప్‌లోడ్ చేశాను చూడండి ఈ వీడియోలోనే. అలా చేస్తే ఖచ్చితంగా మీ ఇదని ఎళ్ళిపోతదండి. దాని తర్వాత మనం ఎంత ట్రై చేసినా మనకు తెలీదు కదా! ఎలా ఇది చేసుకోవాలి, ఎలా చేస్తే ఎలా వస్తదని. నేనైతే ఒక 20 మినిట్స్ చే ఎట్లా చేశానో అనుకున్నాను. దాని తర్వాత మరి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి ఇట్లా అయిపోయింది అనగానే, ఓకే ఆగండి అని చెప్పేసి వాళ్ళు ఇలా చేసిచ్చారు. సో, అది కూడా నేను వీడియో చేశాను. నేను మరి అది ఇంతేనా అనుకున్నాను. సో, అట్లా మనకు తెలియకోకుండా మనం చేసేసి దాని తర్వాత పొరపాటు అయిపోయేసాక మనం ఏం చేయలేం కదా! సో, అదే అండి నేనైతే వీడియో అప్‌లోడ్ చేశాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను వీడియో చేశాను. సో, ఈ వీడియో చేయడం వల్ల ఇట్లా నేను కూడా వెళ్ళి హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని టైప్ చేశాను. సో, ఇలా చేయగానే మనకు ఇలా వచ్చింది. సో, దాని తర్వాత ఇక్కడ అతని వీడియో క్లిక్ చేసి ఆ వీడియోనైతే తీసుకున్నాను. ఆ వీడియో వచ్చేసి షేర్ దగ్గర వెళ్ళి కాపీ లింక్ అని చేస్తారు. సో, ఆ కాపీ చేసి దాని తర్వాత మనం బ్యాక్ వెళ్ళిపోయేసి ఇక్కడ చూడండి కాపీ చేస్తున్నాను. సో, అక్కడ కాపీ చేసి దాని తర్వాత మనం వెళ్ళి క్రోమ్‌లో మనం సెర్చ్ చేస్తామండి వైటీ స్టూడియో యాప్‌లో. అక్కడొచ్చేసి క్రోమ్‌లో సెర్చ్ చేస్తే మనకు వీడియో అనేది ఇక్కడ ఉంటది. సో, క్రోమ్‌లో వెళ్ళి వైటీ స్టూడియో యాప్ అని క్లిక్ చేయగానే ఇలా పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో, అక్కడ మనం studio.youtube.com అనే లింక్ అయితే నేను చేశాను ఆల్రెడీ. చూడండి ఇక్కడ లాగిన్ క్లిక్ చేసుకున్నాను. సో, ఇలా చేయగానే మనకు ఇలా ఓపెన్ అవుతది. ఇలా ఓపెన్ అవ్వగానే మనకు ఒక విండో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో వచ్చేసి కింద లాస్ట్‌లో సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటదండి. ఆ సెట్టింగ్ అనే యాప్‌ని ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఓపెన్ అవ్వగానే మనం సెట్టింగ్స్‌లో వెళ్ళేసి ఛానల్ అనే నేమ్ క్లిక్ చేయమంటారు. దాని తర్వాత ఇలా చేయగానే అక్కడ పేస్ట్ చేయమంటారు. చూడండి నేను చేశాను.
నేను ఇది ఎంత నిజమా అని కనుక్కోవడానికే చేశానండి. నాకైతే ఉద్దేశ్యం లేదు ఇలా చేయడం వల్ల. నాకు తెలిసినంత వరకు నేను నా నా మంచిగా వీడియోస్ చేస్తూ నాకొచ్చే సబ్స్క్రైబర్స్‌ని నేను హ్యాపీగా మంచి మంచి టాపిక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటూ చెప్పాలైతే అనుకున్నాను. కానీ ఇది చేయడం వల్ల నాకు కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయిందండి. ఇలాంటి వీడియోస్ చూసి ఎవరు చేయొద్దని అనుకుంటారు. సో, అందుకని నేను ఈ వీడియోనైతే చేయడం జరిగింది. నాకైతే వాళ్ళని బ్యాడ్ చేయాలని గానీ, వాళ్ళది ఏదైనా ఇది చేయాలని గానీ అయితే నాకు ఎటువంటి ఇది లేదు. చూడండి ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేశాను. సో, ఇక్కడ చేయగానే ఇలా పేస్ట్ చేయమంటారు. ఇలా చేయగానే మనకు అక్కడ సేవ్ అనేది అవుతది. సో, మనకు సేవ్ అయ్యింది కదా అని మనం అనుకుంటాము. సరేలే అని మనం అనుకోగానే మళ్ళా మనం వెళ్ళి మన యూట్యూబ్‌ని ఓపెన్ చేస్తాం. కానీ మన యూట్యూబ్ అనేది రాదు. ఇక్కడ చూడండి యూ అనే ఆప్షన్ దగ్గర మన వీడియోస్ కానీ, మన ఛానల్‌ని ఇది అనేది కానీ ఏది ఉండదు. సో, అదంతా వెళ్ళిపోయి ఉంటుంది. మనం వెళ్ళి వీడియోస్, షార్ట్స్ ఏది చూడాలన్నా అవ్వదు. ఇక్కడ చూడండి యువర్ ఛానల్ ఇక్కడ మెసేజ్ అనేది వచ్చింది. అసలు ఏమీ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వదు. సో, ఇలా మనకు మన ఛానల్ అనేది ఇది అయిపోయింది అనేసి వచ్చేస్తుంది. సో, మనం అప్పుడు ఏం చేయాలా అని అనుకుంటాం. నాకైతే ఇలానే జరిగిందండి. అందుకనే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడైతే అలా చేయడం వల్ల మన వీడియోస్ అనేవి వెళ్ళిపోతాయి. మన ఛానల్ అనేది కూడా వెళ్ళిపోతుంది. దాని తర్వాత వచ్చేసి మనం ఎలా ఆ ఛానల్ని మనం బ్యాక్ చేసుకోవాలని ఇంకొక వీడియోని అప్లోడ్ చేశాను. అది కూడా చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రాగానే మనం మళ్ళీ లాగిన్ అయిపోవాలి. క్రోమ్లో వెళ్ళేసి మనం క్రోమ్లో వెళ్ళి లాగిన్ అయిపోగానే మళ్ళీ దాని తర్వాత సేమ్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అక్కడ ఛానల్ దగ్గర మనం కాపీ పేస్ట్ చేసి ఉంటాం కదండి లింక్ని. ఎలా చేసిన లింక్ని అయితే మనం తీసేసుకోవాలి. అన్ని లింక్స్ని తీసేసుకున్న దాని తర్వాత మనం ప్రతి ఒక్క లింక్ని తీసేసి మనం క్యాన్సిల్ అనే దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్యాన్సిల్ అని క్లిక్ చేస్తే మనం తర్వాత మనం చేసిన వీడియోస్ అన్నీ మనకు బ్యాక్ అవుతాయి. చూడండి ఇక్కడ మనం ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు విండో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి యూ అనే ఆప్షన్ దగ్గర కూడా సేమ్ మనకు ఏం వచ్చిండదు. కానీ మనం ఇక్కడ ఇలా చేయడం వల్ల నాకైతే చాలానే బాధేసిందండి. ఇంత కష్టపడి చేసిన వీడియోస్ వెళ్ళిపోయినాయని. అలా క్లిక్ చేయగానే మన వీడియోస్ అనేవన్నీ వచ్చేసాయి. మనం సైన్ ఇన్ అవుతాము మన ఛానల్లోకి. చూడండి ఇప్పుడు యూ అనే ఆప్షన్ దగ్గర నా ఛానల్ అనేది వచ్చేసింది. సో, ఇలా అండి ఎవరైతే ఇలా లింక్ చేసి పెడుతూ ఇట్లా మన ఛానల్స్ని ఇదేంటారో వాళ్ళకి ఇదైతే ఒక మంచి ట్రిక్. అండ్ ఇది నాకు జరగడం వల్ల నేను మీతో షేర్ చేసుకోవాలని చేసుకున్నాను. సో, ఇదండి వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల చూడండి ఇప్పుడు నా వీడియోస్, నేను చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి. నా షార్ట్స్ ప్రతిదీ నేను చెక్ చేసుకున్నాను దాని తర్వాత ఉన్నాయా లేదా అనేసి. సో, అన్నీ ఉన్నాయండి. సో, ఇప్పుడు చూసారు కదండి. నేను చెప్పాను కదా ఇలా చేయడం వల్ల వీడియోస్ అనేవి బ్లాక్ అవుతున్నాయి అండ్ మన ఛానల్ అనేది వెళ్ళిపోతుంది అనేసి. సో, ఇదండి ఈ వీడియో. నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మంచిగానే చెప్పాలనుకుంటున్నాను. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను చేసిన ఇన్ఫర్మేషన్. అంటే చూసి నేను ఇలా చేయడం వల్ల ఇలా అయ్యింది కాబట్టి నాలాగా ఎవరికి అవ్వకూడదు అనేసి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అండ్ వీడియోస్ మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. డైలీ ఒక్కొక్క టాపిక్తో నేను మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.